దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి. అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, లార్సన్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇటు ప్రెసెంట్ చూస్తే నిఫ్టీ 23,644, ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 78,139 దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మన మార్కెట్లో అంటే గత సంవత్సరం ఎండ్ అంటే పూర్తిగా మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ ఇయర్ ఏ విధంగా ప్రారంభం కాబోతున్నాయి, అట్లాగే ఏ సెక్టార్లు రాణించే అవకాశాలు ఉన్నాయి, వీటికి సంబంధించి మనం మాట్లాడదాం. సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా ఉండింది సార్ లాస్ట్ ఇయర్, ఎట్లా ఉంది మార్కెట్ కి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత నిన్న ఎండ్ లో అంటే 31 చివరి రోజు అంటే ఇయర్ ఎండ్ లో మాత్రం నష్టాల్లో మార్కెట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ అంతా ఎలా ఉంది సార్? మీరు లాస్ట్ అంటే 2021, 22, 23 చూస్తే యావరేజ్ గా 20 to 30% రిటర్న్ ఇచ్చిందండి సెన్సెక్స్. అండ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ 8% ఇచ్చింది. ఇఫ్ లుక్ ఇన్ టు ద మూమెంట్ ఆఫ్ సెన్సెక్స్ అండ్ వాల్యూ ఆఫ్ ది స్టాక్స్, బేసికలీ వాల్యూ ఆఫ్ ది స్టాక్స్ చూసారు, ఓవరాల్ గా 8% రిటర్న్ ఇచ్చింది, విచ్ ఈస్ గుడ్ సైన్ అండ్ ఆల్సో బ్యాడ్ సైన్. అంటే స్టాక్ మార్కెట్స్ అంత బాగా పర్ఫార్మ్ చేస్తాయా లేదా అనేది క్వశ్చన్ ఉంది. సెకండ్ థింగ్, లాస్ట్ ఇయర్ డిఫైనింగ్ మూమెంట్ ఏంటంటే 2 ఎలక్షన్స్, మన ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్, ట్రంప్ ఎలక్షన్స్ ఇన్ యుఎస్ హ్యాస్ ఆల్సో డిఫైన్డ్ అండ్ సెబీ కూడా క్రాక్ డౌన్ చేసింది. అండ్ దిస్ ఇయర్ 2024 ఐపీఓ క్యాలెండర్ ఇయర్ లో as the recorded country with an issue. Just imagine that $32.8 billion they're able to raise money from Indian market, which is a very, very positive sign. But whether it will continue in the current year, SEBI coming with so many guidelines, especially in SME IPO, is going to be much tougher and for coming stocks actually. But it was a good year for IPO market is concerned. సార్, అట్లాగే ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఈ ఇయర్ ఎట్లా ఉంది, ఏ సెక్టార్లు రాణించే అవకాశాలు ఉన్నాయి, ఏం చెప్తారు? సో ఈ ఇయర్ 2-3 డిఫైనింగ్ మూమెంట్స్ ఉన్నాయండి, అందరు కూడా అడుగుతున్నారు. ఈక్విటీ మార్కెట్ 2025 సంబంధించింది. ఒకటి మన యూనియన్ బడ్జెట్ అండ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ విచ్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ February 1st. Second, Trump coming back to president, Trump policies and escalating trade wars. ఎందుకంటే Trump is looking to protect US to a larger extent. దీని వల్ల ఏం జరుగుతుందంటే డాలర్ ఫర్దర్ గా స్ట్రెంత్ అవుతుంది, వీక్ అవుతుంది. అంటే ఇప్పుడు 85-64 మనం రీచ్ అయ్యండి లోయెస్ట్. ఇట్ విల్ గో టు ఆల్మోస్ట్ 90 రూపీస్ అని అంటున్నారు, విచ్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ డాంపనింగ్ ఇన్ ఎఫెక్ట్. సో అండ్ సమ్ ఆఫ్ ది బాండ్ డీల్స్ ఏవైతే మనీ గోయింగ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ, ఈ మే ట్యాక్స్ మోర్. ఇంతకు ముందు మీరు చూస్తుంటే విత్ ఇన్ యుఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే 20%, అవుట్ సైడ్ యుఎస్ ఇన్వెస్ట్ చేసి మనీ యాడ్ చేస్తే 40% అని ట్యాక్స్ వేసారు, తర్వాత తీసేశారు. ఐ హోప్ ట్రంప్ విల్ కమ్ బ్యాక్. దట్ విల్ హ్యాంపర్. ఏమవుతుందంటే వాళ్ళ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ గ్రోత్ బాగా చేస్తుంది అమెరికన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ విచ్ ఇస్ అన్ ఎమర్జింగ్ ట్రెండ్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ అంటున్నాడు. థర్డ్, మనకు వస్తుంది ఏంటంటే స్లో డొమెస్టిక్ ఎర్నింగ్స్. అంటే మీరు Q2 లో చూస్తుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద డొమెస్టిక్ ఎర్నింగ్స్ వాట్ అవర్ పీపుల్ హావ్ పబ్లిష్డ్. Q3 is also very interesting. ఎలా వస్తుంది ఏంటి, ఎందుకంటే పండగ సీజన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్సో. జియో పొలిటికల్ అంట్రెస్ట్ లాస్ట్ ఇయర్ చూసాము, ఈ ఇయర్ కూడా చూస్తున్నాము. ఇండియన్ స్టాక్ మార్కెట్ హై మార్కెట్ వాల్యుయేషన్స్ లో ఉంది. ఇట్ ఈస్ ఎ కన్సర్న్ అనేది అక్రాస్ ది గ్లోబ్ FPS కూడా రేస్ చేస్తున్న పాయింట్. అండ్ ఫైనల్లీ ఇన్ఫ్లేషన్. ఆర్బీఐ ఇప్పటిదాకా కూడా కాల్ తీసుకోలేదు ఇన్ఫ్లేషన్ రేట్ కట్ కి. ఒకవేళ రేట్ కట్ కాల్ తీసుకుంటే స్టాక్ మార్కెట్ పాజిటివ్, బట్ అక్కడ ఫెడ్ కానీ ఇటు ఆర్బీఐ కానీ బోత్ ఆర్ నాట్ గివెన్ ఎనీ పాజిటివ్ సిగ్నల్స్ దట్ దే విల్ డూ ద రేట్ కట్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హాస్ టు బి వాచ్డ్ అవుట్ ఫర్ 2025 ఇస్ కన్సర్న్ సార్. సార్, అట్లాగే మనం 24 కూడా చూస్తే మీరు అంటున్నట్టుగా ఈక్విటీ మార్కెట్లు కొంచెం ఆటుపోట్లో కనిపించినా గానీ మదుపర్లకు మాత్రం కాస్త లాభాలే వచ్చిన పరిస్థితి కదా సార్? అవును, అంటే ఈక్విటీ మార్కెట్ లాస్ట్ ఇయర్ లో అంటే మీరు అగైన్ సెక్టర్స్ చూస్తుంటే డిఫెన్స్ హ్యాస్ డన్ వెల్. అంటే డిఫెన్స్ సెక్టర్ హ్యాస్ గివెన్ 55% రిటర్న్ యాజ్ పర్ ది అనాలిసిస్ గివెన్. సెకండ్, హెల్త్ కేర్. మీరు లక్కీగా చూస్తే ఫార్మా కంపెనీస్, లారస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ఇవన్నీ కూడా 52 weeks హై వెళ్ళే సర్ప్రైజింగ్ లెవెల్, 300 rupees గోయింగ్ టు 500 rupees. సో హెల్త్ కేర్ హెస్ గివెన్ 40% రిటర్న్ అండి.
అండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించింది 34% రిటర్న్ ఇచ్చి అందరూ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాంక్ హ్యాస్ నాట్ డన్ వెల్, బ్యాంక్ నిఫ్టీ హ్యాస్ నాట్ డన్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ థింగ్. మెటల్ హ్యాస్ నాట్ డన్ వెల్, విచ్ has done well. Capex has not done well as their expectation. Either current year ఏమంటున్నారంటే sectors which are going to do well in 2025 is banks which are not done well last year, current year they're expected to do well అండి. Certain stocks are coming at really good prices, people have to watch. IT, as usual, Trump మూలంగా IT sectors will do well అనేది very నానుడి, so it is expected to. Pharma surprisingly started doing well, అంటే వాళ్ళు 2.5 3 years they were dumped after COVID, and this year they are expected to continue to outperform in this thing. Sectors ని అవాయిడ్ చేయమని చాలా మంది అనలిస్ట్ చెప్తుంది ఏంటంటే FMCG, ఆటో అండ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఇండియన్ కన్స్యూమర్ మార్కెట్ హాస్ కమ్ డౌన్, లిక్విడిటీ ఇస్ అన్ ఇష్యూ, ఇన్ఫ్లేషన్ ఇస్ హై. ఈ 3 సెక్టర్స్ నెగిటివ్ అవుతాయి. ఎందుకంటే లాస్ట్ ఆటో సెక్టర్ హాస్ డన్ వెల్, బట్ కరెంట్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ నాట్ డూ వెల్. సో FMCG, ఆటో అండ్ రియల్ ఎస్టేట్ కి కొద్దిగా దూరంగా ఉండండి అని అంటున్నారు. ఫైనల్లీ దే ఆల్సో సెడ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో మీ ఎక్స్పోజర్స్ తగ్గించుకోండి, ఎందుకంటే కొద్దిగా లార్జర్ గా ఇంపాక్ట్ అయ్యింది. లాస్ట్ 2-3 years దే గ్రోన్ రియలీ వెల్, అండ్ కరెంట్ సెబీ విప్ కానివ్వండి, ఓవరాల్ మార్కెట్ సినారియో గానే తగ్గించుకొని లార్జ్ క్యాప్ మీద అట్లీస్ట్ 50 to 60% అలొకేషన్ పెట్టుకోండి అని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారండి 2025 సంబంధించినంత పాటు. సార్, అట్లాగే మీరు చెప్తున్నట్టుగా గోల్డ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్ కావచ్చు, అంటే గడిచిన సంవత్సరం, సో ఇప్పుడు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? సో సెక్టర్ వైజ్ కూడా చెప్పండి సార్ కొంచెం, ఎందుకంటే చాలా మంది కూడా న్యూ ఇయర్ సందర్భంగా, అంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, వస్తుంటారు, ఇప్పుడు స్టార్ట్ చేద్దామనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో కమింగ్ బ్యాక్ టు గోల్డ్ అండి, గోల్డ్ లాస్ట్ ఇయర్ 26% రిటర్న్ ఇచ్చింది. మళ్ళీ ట్రంప్ పాలసీస్ మూలంగా గోల్డ్ ఫర్దర్ గా పెరిగే అవకాశం అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఇయర్ కూడా 20% రిటర్న్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మనకు సిల్వర్ అండి, 42% రిటర్న్ ఇచ్చింది. నేను చాలా మందికి చెప్తున్నాను, గోల్డ్ అంటే డోంట్ గో అండ్ బై ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ ఈస్ అవైలబుల్, ETGs ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ గోల్డ్ ఈస్ ఆల్సో దేర్, ప్లీజ్ గో అండ్ బై దెమ్, యూ విల్ సీ ఎ గుడ్ రిటర్న్. అండ్ మీరు అడిగారు ఈ ఇయర్ మనం ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఎలా ఉండాలి అంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్ టిల్ 2030 అండి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఈ ఒడుగుదొడుగులు అనేవి ఉన్నాయి, సెక్టర్స్ అనేది జాగ్రత్త చూసుకోవాలి. అండ్ సర్ప్రైజింగ్లీ నవంబర్ డిసెంబర్ లో మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ కేమ్ డౌన్ అండి, ఆల్మోస్ట్ బై 50-60% కేమ్ డౌన్. SIPs ఇవన్నీ ఏవైతే చేశారో చాలా మంది ఆపేశారు. ఇట్ ఈస్ గివింగ్ టు నెగటివ్ ఆప్టిమిజం, బట్ స్టిల్ దే ఆర్ సేయింగ్ మీ అలొకేషన్ లో ఈక్విటీ 60%, ఫిక్స్డ్ ఇన్కమ్ ఒక 20%, గోల్డ్ 20% మ్యాండేటరీగా పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ తగ్గించుకోండి. కరెంట్ గా మన హైదరాబాద్ వాస్తవ్యులు, హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ఉన్న ఏరియా లాస్ట్ 2 years ఏదైతే రియల్ ఎస్టేట్ పర్ఫార్మ్ చేసిందో, కరెంట్ ఇయర్ అండ్ 24 and 25 రియల్ ఎస్టేట్ విల్ బి స్లో డౌన్, రిటర్న్ వైజ్ ఎదిగా ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దని చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఒకసారి చూస్తే ఈక్విటీ మార్కెట్ 2024 సంవత్సరం మొత్తం తీవ్ర ఆటుపోట్లలో ప్రయాణించిన చివరికి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. కొంతకాలం బుల్ రన్ కావచ్చు, మరికొంతకాలం బేర్ పట్టుతో ఈ ఏడాదిలో మార్కెట్ పయనం సాగింది. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఏర్పడిన స్థూలంగా ఆశావాహ దృక్పథం మార్కెట్ పయనాన్ని నిర్దేశించింది. ఏడాది మొత్తం మీద ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులకు దిక్సూచిగా భావించే సెన్సెక్స్ 5,898.75 పాయింట్లు అంటే 8.16% లాభపడగా, నిఫ్టీ 1,913.40 పాయింట్లు అంటే 8.80% లాభపడింది. ఇక సెప్టెంబర్ 27వ తేదీన సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి 85,978.25 పాయింట్లను తాకగా, నిఫ్టీ 26,277.35 పాయింట్లు రికార్డును నమోదు చేసింది. ఇక నిఫ్టీ సానుకూల రాబడులు అందించడం ఇది వరుసగా 9వ సంవత్సరం కాగా, BSE స్మాల్ క్యాప్ సూచి 12,506.84 పాయింట్లు అంటే 29.30%, మిడ్ క్యాప్ సూచి 9,605.44 పాయింట్లు అంటే 26.07% లాభపడ్డాయి. ఇక ఏప్రిల్ 8వ తేదీన ఇన్వెస్టర్ల సంపద తొలిసారిగా 400 లక్షల కోట్ల మైలురాయిని తాకింది. ఇది వాచ్ ABN బిజినెస్ న్యూస్.